మేము కలుసుకోలేదు కానీ అయ్యా మాకు కనబడినట్లుగా ఒక సేవకుని ఏర్పాటు చేశావు. ఆ సేవకుని యొక్క ఆ స్వరంలో నుంచి మీరు మాతో మాట్లాడండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా స్వరము దేవునిది, స్వరము దేవునిది, వాక్యము దేవునిది కనుక బోరధ్వని ఆయనది, దూత శబ్దము కూడా ఆయనదే. కనుక ఈ రోజున దేవుడు ఇక్కడ దాసుడు నిలబెట్టుచుండగా మనందరము కూడా వాక్యము కొరకు ఎదురు చూచే హృదయముతో ఆత్మపూర్ణ ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకప్పుడు వీళ్ళు నీ పరలోకములో ఉన్నారు ప్రభా. ప్రవక్త అన్నాడు, ఈ రోజున భూమి మీద వధువు ఉందంటే ఆ వధువు ఇప్పటిది కాదు, ఎక్కడిది కాదు. ఒకప్పుడు సింహాసనం మధ్యలో నుంచి వచ్చి సింహాసనము ఎదురుగా నిలబడి సింహాసనాసీనుడయ్య ఉన్నవానిని ఆరాధించుచు వచ్చినటువంటి ఆ సంఘమే ఈ రోజున భూమి మీద ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేస్తుందని వధువు గురించి చెప్పాడు ప్రభా. మేము నమ్ముతున్నాం, మేము ఎక్కడి వారం కాదు, ఒకప్పుడు సింహాసనములో నుంచి వచ్చిన వారమే, ఆ సింహాసనం ఎదుట ఉండి నిన్ను ఆరాధించిన వారమే. ఈ యవనస్తులు కూడా అక్కడి నుండి వచ్చిన వారే ప్రభా. అందుకే ప్రభా, ఈ దినమంది ఎక్కడ నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఈరోజు వీరికి అవకాశం ఇచ్చావు. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, నువ్వు అక్కడ స్తుతించావా నువ్వెక్కడ కూడా స్తుతిస్తావు, ఆయన అక్కడ ఆరాధన చేసి వచ్చావా నువ్వెక్కడ కూడా ఆయనకు ఆరాధన చేస్తావు, అప్పుడే నువ్వు ఆయనలో నుంచి వచ్చిన వ్యక్తిపై ఉన్నావని ప్రవక్త మాట్లాడి ఉన్నాడు ప్రభా. కనుక ఈ రోజున ఈ బిడ్డలను ఆయన వాక్యాన్ని గ్రహించుచున్నప్పుడు వారి ఆలోచన విధానాన్ని మార్చి నీ వాక్యం వైపు వాళ్ళ ఆత్మలను మళ్లించమని, వాళ్ళ హృదయాలు నీ వాక్యం వైపు తిప్పమని నీ దాసుడు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు అర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరు యవనస్తులామని చెప్తారా? మంచిది. సమయము చక్కటి సమయము. మరి ఈ వారమే కాదు, వచ్చే వారం సెలవు ఉందన్న మీకు? వచ్చే వారం కూడా ఉందా? 2వ ఆదివారం ఉందా? రైట్, ఓకే. 3వ ఆదివారం మరలా అన్న రావాలని కోరుకోండి. ఎందుకంటే ఎవరి కాలంలో అంటే ఒక చీమతో మాట్లాడాలంటే చీమ అయితేనే కరెక్ట్గా మాట్లాడింది, అవునా? ఒక పిచ్చుకతో మాట్లాడాలంటే మరొక పిచ్చుక అయితేనే తెలుస్తుంది. అంటే ఎందుకంటే యవన కాలంలో ఉన్న హృదయాలు ఎలాంటివో బాగా ఎరిగినవాడు సహోదరుడు. అందుకనే మీ హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు మీ జీవితాలు ఎలా ఉండి, ఎందుకంటే ఆ స్థితిలో నుంచి వచ్చాడు. నేను ఆయన కంటే కొద్ది పెద్దోడిని, ఎన్ని సంవత్సరాల మధ్య తెలియదు, ఇప్పుడు 55 వచ్చినాయి. అమ్మో 20 సంవత్సరాల పెద్ద ఉన్నట్ట. రైట్, ఓకే. నా కుమారుడు కంటే కొద్దిగా వయసు పెద్ద. రైట్. కనుక ఇక్కడ అంటే సీనియారిటీ జూనియారిటీ ఏమి లేదు, హృదయాలు ఎరిగి ఉంటే చాలు. అది ఇక్కడ సీనియారిటీలో జూనియర్లు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అది దేవుడు చూడడం. అర్థమైందండి? 14 సంవత్సరాలు ఇర్మియాకు అదే వాక్యం ఇచ్చాడు. 70 సంవత్సరాలు ముసలోడైన ఏలియాకు కూడా అదే వాక్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు వయస్సు ఈ ఆకారాలు దేవుడు పర్లేదు, వాక్యమా కాదా అది ఒకటే చూస్తాడు. నేను ఎప్పుడు సేవకుల్లో ఎవరో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వారిలో వాక్యం ఉందా లేదా అదొకటే నేను చూస్తాను. ఈ రోజున మీ హృదయాలు ఎరిగిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుచుండగా మరి ఈ సమయాన్ని నేను దైవజనులకి, దేవుని దాసులకు అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని మిమ్మల్ని వాక్యం వైపు మళ్లించవలసిందిగా ప్రభు పేరట వేడుకుంటూ సమయం అప్పగిస్తాను. ప్రైస్లో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవత దేవునికి, స్థానిక సంఘాబడినటువంటి మా ప్రశస్త దైవజనులు సుందర్ కుమార్ అన్న గారికి, అలాగే కూడిన అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం కూర్చుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8:19 చదువుతారు ఎవరైనా ఒకరు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలనైనా ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క బిడ్డ హృదయ అంతరంగా నెరిగిన దేవుడవు నా తండ్రి. మనుషులముగా మాకైతే తెలియకపోవచ్చేమో, కానీ సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు,
ఇక్కడ నిలబడినటువంటి బిడ్డలకు ఏ మాటలు అయితే అవసరమైనాయో ఆ మాటల చేత మీరు బలపరచండి, సరిచేయండి అయా, బాగు చేసి నీ నిత్యరాజ్య వారసులుగా చేయమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభా నీ వాక్యం వైపు వారి హృదయాలు మరలి అయినా లోకంలో నుంచి బయటకు వచ్చిన ప్రభా నీ సంఘముగా పిలువబడే కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అని మీ నామములో అడుగుచున్నాము. ఆమెన్. ఆమెన్. దయచేసి కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మన యొక్క దృష్టి మరలవలసిందిగా ప్రభు పేడ మనం చేసుకుంటున్నాను. ఈరోజు యవనస్తులైనటువంటి మీతో నేను చాలా చక్కగా ప్రశాంతంగా దేని గురించి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేనేం క్వశ్చన్లు లేను, అదేనా క్వశ్చన్లు అయితే ఏమైనా యవనస్తుల మీటింగ్ అనగానే ముందు చాలామంది యవనస్తులు రారు. ఎందుకు అనంటే ఏమైనా ప్రశ్నలు వేస్తారేమో, ఏమైనా అడిగితే ఎక్కడ సమాధానం చెప్పాలి, మేము సంఘంలో ఉన్నప్పుడేమో సరిగ్గా వినమాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ అడిగితే సమాధానం చెప్పవస్తుంది. యవనస్తుల మీటింగ్కి రావడం చాలామంది తక్కువ. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇది ప్రశ్నలు అయితే వేయడానికి రాలేదు, కానీ దేవుని యొక్క వాక్యం చేత బలపరచడానికి వచ్చాను. ఆమెన్. మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమైందో, మన పరిస్థితి ఏమైందో మనకు తెలియజేయబడాలి. యవనస్తులు అనేటువంటి వారు దేవుని యొక్క ఉద్దేశంలో ఎంత బలమైనటువంటి వారో, యవనస్తుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రణాళిక ఏంటో, అసలు మనం ఏమి చేయగలం, ఏమి చేయలేం, అసలు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు అనేటువంటిది కనుక మనం తెలుసుకోగలిగితే మన స్థితి, మన పరిస్థితి మారుతుంది. ఆమెన్. కాబట్టి యవనస్తులుగా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారంట. ఎలాంటి వారంట? బలవంతుడు ఎవరు? నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితుడా? మరి ఎవరు బలవంతుడంటే సజీవుడైన దేవుడు. ఆమెన్. ఆయన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం బలవంతులు అవుతామంట. ఇంక ఎవరి చేతిలో ఉన్నా బలహీనులు అవుతాం. ఆమెన్. ఎందుకంటే మన వయసు ఉన్నంతకాలం, మన తెలివి ఉన్నంతకాలం, మన జ్ఞానం ఉన్నంతకాలం కొద్ది రోజులు మనం వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. అప్పుడు మనం ఏమైపోతాం? ఒంటరి వారైపోతాం, సహాయం చేసేవారు లేక కృంగిపోయేటువంటి స్థితిలోకి వస్తాం. ఆమె చెప్పండి. కాబట్టి మనం బలవంతులుగా ఉండాలంటే బలవంతుడైనటువంటి దేవుని చేతిలో నువ్వు ఉండాలి. ఆమెన్. బలవంతుడైన దేవుని చేతిలో నువ్వు ఉండాలని. అందుకోసమే సృష్టి అంటుందంట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట, మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. నేను అంటాను, సృష్టికి ఏం అవసరం? దేవుని కుమారుల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం సృష్టికి ఏంటి? మనం ఏం ఉత్తరిస్తున్నామని? ఆ దేవుని కుమారులు ఎవరు అసలు? వారి కొరకు ఎందుకు సృష్టి ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది? ఆశతో ఎదురు చూస్తుందంట. ఆమెన్. మన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి మనకి ఏమైనా తెస్తారేమో అని ఎలాగైతే మనం ఆశతో ఎదురు చూస్తామో, లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏదైనా పిలిస్తే వారి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవడానికి ఎలాగైతే ఆశగా ఎదురు చూస్తామో, అలాగే అంట సృష్టి దేవుని పిల్లల కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. ఏంటి దానికి అంత అవసరం? ఏంటి దానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఈరోజు ఆ సృష్టి ఎవరు అమ్మా? దేవుని పిల్లలు ఎవరు? సంగమా గుర్తుపెట్టుకోండి. యవనస్తులారా, ముఖ్యంగా దేవుడికంట ఒక ఉద్దేశం ఉందంట. దేవుడంట ఈ భూమికి ఆకాశానికి పునాదులు వేయబడకముందే దేవుడు ఎలోహింగా ఉన్నాడంట. ఎలోహిం అంటే ఎవరు సమీపింపరాని సదస్సులో ఆయన మాత్రమే నివసింపదగినట్లుగా ఇంకెవరు కూడా ఆయన దగ్గర కాలేరు, ఎవరు ఆయన్ని తాకలేరు, ఎవరు ఆయన చూడలేరు, ఎవరు ఆయనలోకి ప్రవేశించలేనంత గొప్ప ప్రసన్నతతో, వెలుగుతో ఎలోహింగా ఆయన ఉన్నాడంట. ఆమె ఎలోహింగా ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరున్నారంటే నీవు నేను మనం ఉన్నామంట. ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో ఈ జగత్పునాదులు వేయబడక మునిపే దేవుడు సృష్టిని గురించి కొన్ని ఆలోచనలు చేశాడంట. ఎవరొస్తారు మీ గురించి గుర్తుపెట్టుకోండి. సృష్టిని గురించి దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడంట. ఆలోచనలు కలిగి ఉండి ఆ ఎలోహింగా ఉన్నటువంటి దేవుడు మొట్టమొదటి సృష్టి ఏంటంటే దేవదూతలను చేశాడంట. ఎవరిని చేశాడు? దేవదూతలను చేసుకున్నాడంట. రెండవది మనుషుల్ని చేశాడంట. ఆమెన్. రెండవది ఎవరిని చేశాడు? మనుషుల్ని చేశాడంట. మనిషి కొరకు దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడుగా ఉన్నాడంతే.
ఇంకా ఆయనలో ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఎవ్వరు లేరంట. అర్థమవుతుందా? ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఎవరు లేరు. ఆయన దేవుడు అవ్వాలంటే ఆరాధికులు కావాలి, ఆరాధించేవారు కావాలి. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు, కానీ ఆరాధించేవారు లేరు. ఆరాధించేవారు లేనప్పుడే ఆయన దేవుడిగా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఆరాధికులు లేనప్పుడే, ఆరాధించేవారు లేనప్పుడే ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడిగా ఉన్న ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆయన ఆరాధించడం కొరకంట దేవదూతలు చేసుకున్నాడంట. ఎవరిని చేసుకున్నారు? దేవదూతలు చేసుకొని, దేవదూతలు అంట దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయంట. దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎలాగా? నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని గాన ప్రతిగానములతో దేవాతి దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతులు, ఆ ఘనత, ఆ ఆరాధన దేవునికి ఇష్టం లేదంట. అంటే ఇష్టం లేదంటే అది వినసంపుగా లేదంట, ఆ తృప్తి లేదు. కరెక్ట్ అన్న, తృప్తిగా లేదంట. ఎందుకు తృప్తిగా లేదు ఆయనకి? వారు చేస్తున్నటువంటి ఆరాధన, దేవదూతల ఆరాధన దేవునికి ఎందుకు తృప్తిగా లేదంటే ఆయన దేవుడిగా ఉన్నప్పుడే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన సృష్టికర్తగా ఉన్నప్పుడే ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఉన్నప్పుడే ఆయన స్వస్థపరచువాడిగా కూడా ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడే ఆయనలో కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడంట. ఆయన స్వస్థపరిచిగా అడుగున్నాడు, ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవదూతలు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు స్వస్థపరచు దేవా అని అనట్లేదు, రక్షించే దేవా అని అనట్లేదు, నిత్యము పరిశుద్ధుడు 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 అంటని. సంతృప్తి లేదు, నో క్వాలిఫికేషన్. కేవలం ఒకే ఒక్క పదాన్ని పట్టుకొని స్తుతులనైనా పరిశుద్ధులనైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అండి. కానీ ఆయన పరిశుద్ధుడితో పాటుగా ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడితో పాటుగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ సృష్టికర్తతో పాటు ఆయన రక్షకుడు అయి ఉన్నాడు. ఆ రక్షకుడితో పాటు ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. అయితే ఈ గుణలక్షణాలన్నింటినీ కూడుకొని ఆరాధించేవారు ఆయనకు కావాలి. ఈ గుణలక్షణాలన్నింటినీ వ్యక్తపరిచేవారు ఆయనకు కావాలి. ఈ గుణలక్షణాల గురించి పొగిడేవారు కావాలి. ఈ గుణలక్షణాల గురించి మాట్లాడేవారు కావాలి. నీకు ఈ గుణలక్షణాలు ఉన్నాయి ప్రభా, అందరూ బట్టి నీకు స్తోత్రం అని చెప్పేవారు కావాలి. అందుకొరకే దేవుడు ఏం చేశాడంటే దేవదూతల ఆరాధనను వదిలిపెట్టి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరులను చేసుకోవడం మొదలుపెట్టాడు. వారెవరంటే ఇక్కడ కూర్చున్న యవనస్తులై ఉన్నారు. దేవుడు మొట్టమొదటిగా తన ప్రణాళికలు చేసింది యవనస్తులనే. అందుకోసం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం కొరకు, అవునా కాదా? దేవుడు ఎవరిని చేశాడు? యవనస్తుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడైతే ఆ దేవదూతల ఆరాధన నచ్చలేదో వెంటనే ఆయనంట మనుషులను చేసుకున్నాడంట. ఆయన పోలికలో ఆయన స్వరూపం. ఈ మాట మాత్రం మర్చిపోద్ది ఎప్పుడు కూడా. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో. మనంట ఆయన జిరాక్స్ కాపీ అంట. ఎవరు మనం? ఆయన జిరాక్స్ కాపీ. మరి ఆయన జిరాక్స్ కాపీకి ఏముంటాయి? లిప్స్టిక్లు ఉంటాయా? చెవులు దుద్దులు ఉంటాయా? చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు ఉంటాయా? టైట్ టీషర్ట్లు ఉంటాయా? సగం సగం ఘాట్లు ఉంటాయా? జిరాక్స్ కాపీ ఎలా ఉండాలి? అక్కడ ఎలాగుంటే ఒరిజినల్ ఎలాగుంటే జిరాక్స్ కాపీ కూడా అలాగే ఉండాలి. ఈరోజు నీవు నేను ఎలాగున్నా, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన నీవు నేను ఎలాగున్నా గమనించండి యవనస్తులారా. ఆయనంట దేవుని పోలికలో దేవుని స్వరూపం నిన్ను నన్ను చేశాడంట. చేసిన తర్వాత అక్కడ నరుడు ఒంటరిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడంట. ఈ ఒంటరితనాన్ని క్రీస్తు ఏమని చెప్పాడంటే, ప్రవక్త గారు దీని గురించి ఏమని చెప్పారంటే, ఆయన ఒంటరిగా ఉండు తన వధువు కొరకు ఎదురు చూస్తున్నాడంట. నేను చెప్పిన మాట అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభువారు దేవుడిగా ఉన్నప్పుడు, ఎలోహింగా ఉన్నప్పుడు ఆదాము వలె ఆయన కూడా ఒంటరిగా ఉన్నాడంట. ఆదాము వలె ఒంటరిగా ఉన్నాడంట. ఇప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం ఎలాగ అవసరమో యేసు క్రీస్తు ప్రభువారికి కూడా సాటి అయిన సహాయం ఆరాధికులు అవసరం అంట. అర్థమైందని చెప్పింది. యేసు క్రీస్తుకి ఆరాధికులు అవసరం. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడై ఉన్నాడు. ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఎవరు లేరు. అందుకొరకే ఆయన ఏం చేశాడంటే మనుషుల్ని చేసుకున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి సాటి అయిన సహాయం కొరకు అవను చేశాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది క్రీస్తుకు సంఘానికి
మాదిరిని చూపిస్తుందంట. యవనస్తులారా, మిమ్మల్ని కలగజేసుకుంది ఎందుకు అంటే మీరు క్రీస్తు సంఘమై ఉన్నారు. మీరు ఎవరంట? యవనస్తులు, దేవుని సంఘము. మరి వృద్ధులు 70 సంవత్సరాలు సంఘం కాదన్నా. మీరు పెరిగి పరిపక్వత చెంది వృద్ధులైనప్పటికీ కూడా మరలా నువ్వు రావాల్సింది ఇదే స్థితిలో. ఆమేన్. అందుకొరకే నీవు దేవుని సంఘం. ఏంటంట? సంఘము క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ప్రభువారు సాటి అయిన సహాయమైన స్త్రీని ఎందుకు ఎంచాడు అంటే, క్రీస్తుకి వధువు అవసరం, ఆదాముకి వధువు అవసరం. ఇప్పుడు మనంతా యవనస్తులు ఎవరంట చెప్పాలి? ఆయనకి సాటి అయిన, ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక జీవం, ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక గుణ లక్షణం అంట. ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం అవసరం కాబట్టి మరలా ఇంకొక మట్టిని తీసుకొని ఏంటి మరలా ఇంకొక మట్టిని తీసుకొని మరలా ఇంకొక సృష్టిని చేయలా దేవుడు. అదవుతుందమ్మా. మరలా ఇప్పుడు ఆదాముని మట్టితో చేశాడు కాబట్టి, ఆదాము ఒక్కడే ఉన్నాడు కాబట్టి, ఆదాముకి సాటి అయిన సహాయం అవసరం కాబట్టి మరలా ఇంకొక మట్టిని తీసుకొచ్చి మరలా ఆ పని చేయలేదు. కానీ ఆయన పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసేసాడంట. అంటే ఆదాములో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని ఆ ఎముకలో పెట్టాడంట. చెప్పిన మాట అర్థమైందా? ఆదికాండం 1:26 చూస్తే, దేవుడు తన పోలికలు తన స్వరూపంలో నరులను చేశాడు, స్త్రీనిగాను పురుషునిగా చేశాడు. ఇప్పుడు దేవుల్లో స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. ఇప్పుడు దాన్ని అంటే ఆలోచనలు ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచన దేవుడు ఏం చేశాడంటే క్రియారూపకం చేశాడంట. అదవుతున్నామా? క్రియారూపకంగా చేశాడు. ఇప్పుడు ఆ క్రియారూపకంగా దేవుడు చేసింది స్పర్శ ద్వారా దేవుడు చేశాడంట. బాగా అర్థం చేసుకోండి. దేవుడు తన ఆలోచన తన పోలికలో స్త్రీని పురుషుని చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఏంటంటే ఆలోచనని ఇంప్లిమెంటేషన్ అంటే స్పర్శ కలిగే వ్యక్తిగా, లేదంటే ఒక ఏమనాలి దాన్ని, ఒక మానవ రూపంగా ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని మానవ రూపంగా క్రియేట్ చేశాడంట. క్రియేట్ చేసింది దేనికంటే ఆయన ఆరాధింపబడటానికి. రైట్? ఆదాము అవ్వలు తయారు చేయబడ్డారు, వాళ్ళలో పాపం లే. అంత రొటీన్గా ఉందా లేదా? దేవదూతలు ఎలాగైతే ఆరాధన చేశారో ఇప్పుడు ఆదాము చేసే ఆరాధన కూడా అలాగే ఉంది. ఏమైనా వ్యత్యాసం ఉందా? అసలు దేవునికి ఉద్దేశం ఏంటి? ఆయన గుణలక్షణాల్ని వ్యక్తపరచడానికి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణమేంటో, ఆయన స్థితి ఏంటో తెలియజెప్పడం కొరకే మనుషులు చేసుకొని మనుషుల ద్వారా దేవుడు ఆరాధింపడాలనుకుంటే, ఇప్పుడు ఏదేను వనం ఉన్నప్పుడు అవ్వ ఆదాము కూడా దేవదూతలు ఎలాగైతే ఆరాధించినాయో అలాగే వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారంట. తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఆయన స్వస్థపరచువాడు ఎప్పుడు అవ్వాలి? ఆయన రక్షించేవాడు ఎప్పుడు అవ్వాలి? అందుకొరకే దేవుడు ఏం చేస్తాడంటే సాతాన్ని వాడి జీవితంలోకి రానిచ్చాడు. సాతాన్ని కలగజేసిన వాడు కూడా దేవుడే. అర్థమవుతుందమ్మా? నరకాన్ని సృష్టించిన వాడు కూడా దేవుడే. గుర్తుపెట్టుకోండి, దేవుడు సృష్టించింది ఏదైనా సరే ఎక్కువ కాలం ఉండదు. మనిషి ఎక్కువ కాలం నిత్యత్వం జీవిస్తాడా? భూమి ఆకాశాలు సూచిస్తాయా? ఎక్కువ కాలం ఉంటాయా? ఉంటాయా? దేవుడు ఆదియందు భూమి ఆకాశమును కలుగును గాక, అది సృష్టి, అది నిత్యం ఉంటుందా? చెప్పండి అమ్మా, ఉంటుందా? ఉండదు. ఒకవేళ భూమి కనుక నిత్యము ఉంటే అది నిత్యత్వం అవుద్ది. ఒక నిత్యత్వము తప్ప, పరలోకము తప్ప నిత్యము ఉండేది ఏది కూడా లేదు. చీకటి నిత్యం ఉంటుందా? అందుకోసం దేవుని ప్రవక్త ఒక మాట అన్నాడు, నరకం కూడా ఎక్కువ కాలం ఉండదంట. నేను చెప్పిన మాట అర్థమైందా? అబ్బాయి, ఈ మాట ఎంత ఆనందం కదా. నరకం కూడా అగ్ని ఆరదు, పురుగు సావదు, అబ్బో ఎప్పుడు నిత్యము. మంటలని డినామినేషన్ సంఘం వాళ్ళు తెగ బోధిస్తారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ మలమల మాడిపోతాం, నరకంలో నలిగిపోతాం, కాలిపోతాం అని చెప్పేసి అంటారు. దేవుని ప్రవక్త చెప్తున్నమాట ఏంటంటే అదృశ్య క్రీస్తు ఆ ఐక్యత, ఆ పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె అనేటువంటి వర్తమానం, పుత్ర స్వీకారం అనేటువంటి వర్తమానాన్ని కనుక మీరు ఇంటికి వెళ్ళితో చదివితే, ఈ 3 పుస్తకాలను చదవండి. నేను చెప్పే సంగతులన్నీ కూడా దానిలో ఉంటాయి. ఈ 3 పుస్తకాలను చదవండి, దానిలో ఆ విషయాలు ఉంటాయి. ఇప్పుడు నరకం కూడా శాశ్వతం కాదు. ఒకవేళ నరకం కూడా శాశ్వతం అయితే అది నిత్య జీవంతో సమానం. అర్థమవుతుందా? నరకం కూడా నిత్యం ఉండదు, అది కూడా కొద్ది రోజులే మాయమైపోద్ది అన్నాడు ప్రవక్త. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చూడండి, ఇన్ని కలగజేసినవన్నీ కూడా ఏమైపోతాయంట? నాశనం అయిపోతాయి అంట.
నశించిపోతాయి, నిత్యము ఉండవు, నిత్యము ఇవి ఉండేవి కాదు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పాపం ఆ వ్యక్తి జీవితంలో ఎంటర్ అయిందో, పాపము ఇంకో మాట చెప్పాలంటే సాతానుగాడు ఎన్నడూ కూడా సృష్టిని చేయలేదు, వాడు పాపాన్ని సృష్టించలేడు. అర్థమవుతుందమ్మా? పాపమును ఎన్నడూ కూడా, పాపాన్ని సృష్టించిన వాడు, పాపమునకు జనకుడు అపవాది అంటారు, కానీ ఆడు పాపాన్ని ఎప్పుడు కూడా సృష్టించలేదంట. దేవుడు సృష్టించిన సృష్టి తప్ప ఇంకా వేరొక సృష్టి లేదు. అపవాదిగాడు పాపాన్ని ఎన్నడూ కూడా సృష్టించలేదు. వాడు ఏం చేశాడంటే వాక్యాన్ని వంకర చేశాడంట, అంతే. వాక్యాన్ని, దేవుడు చేసిన సృష్టిని వంకర చేశాడంతే. దేవుని మాటను వంకర చేశాడు తప్ప సాతాను కూడా ఎన్నడూ కూడా ఒక సృష్టిని చెయ్యలేడు. వంకర చేయడం తప్ప ఎప్పుడు కూడా ఒక సృష్టిని వాడు తయారు చేయలేదు. అపవాది ఎప్పుడైతే వారిలోకి ప్రవేశించి వారిలోని పాపములో పడవేసిందో వారికి దేవుడు ఏమయ్యారు, వారంటే దేవుడికి ఏమయ్యారు? దూరం అయిపోయారంట. ఆ దూరం అయిపోయినప్పుడే ఆ ఏదెను వనంలో అప్పటి వరకు అంట చెట్టు ఆకు రాలేదంట. చెట్లో నుంచి ఒక ఆకు రాలేదు. అమ్మానా, మరణం అనేదే లేదు, రోగం అనేదే, చెమట అనేది, ఇంకా దప్పిక అనేటువంటిది, బాధ అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది ఏది కూడా వాళ్ళకి తెలియదంట. అటువంటి స్థితిలో నుంచి ఎప్పుడైతే ఆదాము అవ్వని వక్రీకరించిందో, దారి తప్పించిందో, అప్పుడు ఆదాము దూరం అవడం ప్రారంభించాడంట. చెట్టులో నుంచి ఆకు రావడం ప్రారంభించిందంట. ఇప్పుడు ఈ భూమికి ప్రసవ వేదన ఎక్కువైపోయిందంట. అప్పటి నుంచే భయము ప్రారంభించబడిందంట. ఆమె చెప్పండి, భయం ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పుడైతే దేవుడు మనిషికి దూరం అయ్యాడో. ఇప్పుడు మనిషి ఒక జంతువు ఇంకో జంతువుని కొరుక్కొని తింటుందంటే కారణం ఏంటి? ఒక పిల్లి కుక్కకు భయపడుతుందంటే కారణం ఏంటి? ఏదేను నుంచి అది బయటికి. ఇంతకుముందు కుక్క పిల్లి ఏదైనా వనంలో లేవా? సింహము తోడేళ్ళు ఏదైనా వనంలో లేవా? సింహము గొర్రె అక్కడ ఏదైనా వనంలో లేవా? అప్పుడు లేనటువంటి గొడవలు, అప్పుడు లేనటువంటి భయము తర్వాత బయటకు వచ్చిన తర్వాత మానవుడు పాపం చేసిన తర్వాత ఎందుకు వచ్చింది? ఈరోజు నీలోకి భయం ఎందుకు వచ్చింది? పాపము ప్రవేశించుటాన్ని బట్టి, వాక్యానికి వ్యతిరేక దిశలో వెళ్ళడాన్ని బట్టి, వాక్యాన్ని వంకర చేయడాన్ని బట్టి ఈరోజు నీలోకి నాలోకి భయం వచ్చి ఒక శత్రుత్వం నీలోకి నాలోకి వచ్చింది. అదవుతుందా? యవనస్తులారా బాగా గమనించండి. ఈరోజు నీలోకి నీ చెల్లి అంటే నీకు పడట్లేదు, మీ అక్క అంటే నీకు పడట్లేదు, నీ తమ్ముడు అంటే నీకు పడట్లేదు, నీ తల్లి నీకంటే మీ చెల్లిని చిన్నది కదా అని బాగా చూస్తే అసూయ నీకు. లేదంటే నీ తమ్ముడిని బాగా చూసుకుంటుంటే అసూయ నీకు. కయ్యోను ఏబేలుకులా ఉన్నారా అటువంటి వారి ఇక్కడ? కయ్యోను కంట తన తమ్ముడైన ఏబేలు మీద ఏముండేదంట? అసహ్యం, ఈర్ష్య ఉండేదంట. అన్నిటికీ వాడినే పొగుడుతున్నారు, వాడే బాగా చదువుతాడు అన్నారు, ఆడే బాగా పని చేస్తాడన్నారు, ఆమె బాగుంది అన్నారు, నేను ఏం వేసుకున్నా బాగాలేదన్నారు. అసూయ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేను వనంలో ఉన్నప్పుడు వచ్చిందా? ఏదేను వనంలో నుంచి ఎప్పుడైతే వంకర చేయబడ్డావో, పాపం అనేది వారి మధ్యలోకి ప్రవేశించిందో, ఆ పాపాన్ని వారిలోకి రావడానికి ఎప్పుడైతే అనుమతించారో అప్పుడు వారిలోకి భయం వచ్చిందంట, అసూయ వచ్చిందంట, కోపం వచ్చిందంట. సంఘం ఆలోచించు, యవనస్తులారా, నీలో కూడా ఆలోచించుకో. అటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. అటువంటి గుణ లక్షణాలు లేదా సంఘములో సేవకుడు ఎవరైనా గట్టిగా పేరు పెట్టి పిలిచి నువ్వు వచ్చి పాడుంటే నన్ను ఎందుకు పిలవలేదు, వాళ్ళే ఎక్కువ, మేమెప్పుడు. ఇటువంటి గుణ లక్షణాలు కనుక నీలో ఉంటే జాగ్రత్త, కయ్యోనాత్మ కలిగి ఉన్నావు. కయ్యోనాత్మ. దేవుడైన యెహోవా వచ్చి ఆ కయ్యోన్ దగ్గరకు వచ్చి, నీ తమ్ముడైనటువంటి ఏబేలు అక్కడంటే నాకేం తెలుసు, నన్నేమన్నా కాపలా పెట్టావా? ఇదిగో ఇటువంటి మాటలు పలికే స్థితిలో యవనస్తులారా మీరున్నారేమో. ఇది కయ్యోనాత్మ. నీ పక్కన కూర్చున్నటువంటి యవనస్తులమ్మ, ఈరోజు నీతో పాటు కూర్చున్న యవనస్తులు రాలేదంటే కాపురు అడిగినప్పుడు ఏమో ఇక నాకు తెలియదు అన్నామంటే ఏంటి సంగతే? ఎందుకంటే నీకంటే ఆమె బాగా వాడిద్దనో, నీకంటే బాగా ఉందనో, నీకంటే మంచి వస్త్రాలు కట్టుకుందానో ఆడవాళ్ళు పడరు పొరపాటును కూడా.
అదేనా మనం ఏమైనా తక్కువ అంటారా? మనం కూడా అంతే. ఇవన్నీ ఏదో ఆత్మ అంట చెప్పాలి. ఏ ఆత్మ? కయ్యూని ఆత్మ. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నుంచి వాడు బయటకు వచ్చారో భూమి ప్రసవ వేదన పడడం ప్రారంభించిందంట. అప్పటి వరకు ఆదామును అవను మోసినటువంటి అదే భూమి, అదే సృష్టి ఇప్పుడు దానికి ప్రసవ వేదన కలుగుతుందంట. ప్రసవ వేదన కలుగుతుందంట. ఎందుకంటే భూమి పాపంతో నిండి ఉంది. చెట్లు, సృష్టి అంతా కూడా పాపంతో నిండి ఉంది. ఇప్పుడు ఆ పాపముతో నిండి ఉన్నటువంటి సృష్టికి ఏమవసరం అంటే విమోచన అవసరం. ఏమవసరం? విమోచన. ఇప్పుడు సృష్టి విమోచించబడాలి అంటే ఆయన కుమారులు ప్రత్యక్షపరచబడాలి. ఎవరు ఆయన కుమారులు అంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో జగత్పునాదులు వేయబడక ముందే దేవుని ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు ఆయన సృష్టి అయి ఉన్నారు, వారు ఆయన కుమారులై ఉన్నారు. ఇప్పుడు వారు ప్రత్యక్షపరచబడినప్పుడు మాత్రమే ఈ భూమికి విడుదల, ఆ భూమికి విమోచన. ఆ చెట్లకి, ఆ భూమికి అంతటికి కూడా విమోచన ఎప్పుడు జరిగిద్దంటే ఆయన కుమారులు ప్రత్యక్షపరచబడినప్పుడు. ఎవరు ఆయన కుమారులు? గుర్తుపెట్టుకోండి సంగమా, మనకి ఎప్పుడైతే 20 సంవత్సరాలు దాటుతాయో మరణించడం ప్రారంభించబడద్దంట మనలో నుంచి. అంటే పరిపక్వతలోకి వస్తామంట. 15 సంవత్సరాలు బాల్య దశలోనే ఉంటామంట. చెప్పండి, 15 సంవత్సరాలు బాల్య దశ అనంట. 20వ సంవత్సరం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో పరిపక్వంలోకి వచ్చావు అంటే నువ్వు చచ్చిపోవడం ప్రారంభిస్తావంట. ఇక నీకుంది 5 సంవత్సరాలు. 15 నుంచి 20 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది? ఈ 5 సంవత్సరాలటువంటి వయసే దేవుడు నిన్ను నన్ను పరలోకంలో నిలబెట్టే వయసు. ఆదాము అవ్వకి ఇచ్చినటువంటి వయసు. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? ఈరోజు ప్రభుత్వాలు దేన్ని వయసుగా పరిగణిస్తున్నారు? 18 సంవత్సరాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 18 సంవత్సరాలు వస్తేనే మైనారిటీ తీరినట్టు యవనస్తులని చట్టము పరిగణించింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది? చెప్పాలి, దేవుని యొక్క సృష్టిలో నుంచే. 15 సంవత్సరాలు బాల్య దశలో నువ్వు ఉంటావు, చిన్నపిల్లల చేష్టలు చేస్తూ ఉంటాం. 15 నుంచి 20 మధ్యలో కొంచెం ఎలా ఉంటామంట? మెచ్యూరిటీ వస్తావు. 20 సంవత్సరాలకు వచ్చేసరికి ఏమైపోద్దంట? పరిపక్వతలోకి వస్తామంట. అందుకోసమనే దేవుని ప్రవక్త మాట చెప్తా ఉన్నారు. ఆ పుత్ర స్వీకారమైనటువంటి ఆ వర్తమానంలో నేను ఒక మాట చదువుతాను, గుర్తుపెట్టుకోండి. పుత్ర స్వీకారమైనటువంటి వర్తమానంలో పారాగ్రాఫు 35వ పారాగ్రాఫు రాసుకున్నా పర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని చూసుకోవచ్చు. నీలో ఒకటి ఉన్నది. 20 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ, 20 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పురుషుల్లో ఏదో ఒకటి ఉంటుందంట. అది ఏంటంటే నిన్ను ఆయన యొద్దకు నడిపించే. గుర్తుపెట్టుకోండి బాగా. ఒకటంట మనల్ని యవనస్తులుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. ఏదో ఒకటి మన చేస్తంట యవనస్తులుగా ఉండగొరడానికి లాగుతూ ఉంటుందంట. నువ్వు 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నీకు ఏదో ఒకటి ఉంది, అది చాలా కాలం నిలిచి ఉండు. అది నీలో చాలా రోజుల నుంచి ఉంటుందంట. అది చాలా కాలం నిలిచి ఉండును. నీకు 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నవి. అవి 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు. 20 సంవత్సరాల తర్వాత నువ్వు చావను ఆరంభించుచున్నావు, నువ్వు చనిపోవను ఆరంభించున్నావు. 15 సంవత్సరాలు ఇంకా నీవు బాల్య స్థితిలోనే ఉండవు. 20 ఏళ్లకు పరిపక్వకు నువ్వు వచ్చేదవు. 20 సంవత్సరాల తర్వాత నేను మంచి వ్యక్తిని అన్ను ఏ విధంగా చెప్పినాను అది సత్యము కాదు, నువ్వు ఏమి చేసినా నువ్వు చనిపోతున్నావు అంటే అర్థం చేసుకోండి. నువ్వు 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, నేను చిన్నప్పటి నుంచే బాగున్నాను, చిన్నప్పటి నుంచే ప్రార్థనలో వాక్యం ఎదిగాను, నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు భక్తి జీవితంలో ఉన్నావు, యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగిస్తున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తున్నావు. అయినప్పటికీ నీకు కూడా సంగమా, మనమంట వయస్సు పెరుగుతున్న కొలది మరణానికి దగ్గర అవుతూ ఉంటామంట. అదే నువ్వు చావడం ఆరంభించడం అంటే కారణం ఏంటంటే
నీ స్థితి, నీ వయసు పెరుగుతున్న కొలది దేవుని కృప సమీపంగా నీ దగ్గరకు వస్తుందంట. నేను చెప్పిన మాట అర్థమైంది అనుకున్నా. ఒక దారానికి బాల్ కట్టి ఆ బెలూన్ కట్టి మనం ఏం చేద్దామంటే ఆ బెలూన్ చేతితో లాక్కుండా ఒక్క అడుగు ఆ దారం మీద నొక్కామనుకోండి, ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? కిందకి ఇంకొక కాలేస్తే అంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు పెరుగుతూ ఉన్నావు, పరలోకం దగ్గరగా వస్తూ ఉంది. ఆమె చెప్పండి, నేను చెప్పింది అర్థమవుతుందా? అంతరిక్షంలో ఒక పరలోకం ఉంది. నువ్వు ఇటువైపు అడుగు వేసిన ప్రతిసారి, అంటే దేవుని వైపు అడుగు వేసిన ప్రతిసారి ఆ అంతరిక్షం అంటే కుదుపుతుందంట. ఏం చేస్తుందంట? కుదుపుతుంది. అంటే నువ్వు అడుగు వేసిన ప్రతిసారి అది ఏం చేస్తుందంటే కుదుపై కిందకు వస్తుందంట. నువ్వు వెనక్కి వేసిన ప్రతిసారి నీకు అది దూరం అయిపోతూ ఉంటుందంట. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆ పరలోకం అనేటువంటి నీకు సమీపంగా వస్తుంది. నువ్వు దేవునికి దూరమైన ప్రతిసారి పరలోకానికి నువ్వు దూరంగా ఉంటావు. అందుకోసమనే తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తండ్రి నీకును పరలోక విరోధంగా పాపం చేశాడు. చేసింది ఎవరికి? పాపం విరోధంగా ఎవరు చేశాడు? తండ్రికి విరోధంగా కుమారుడు పాపం చేశాడు. ఇప్పుడు మరి పరలోకం గురించి ఎందుకు మాట్లాడాడైనా? తప్పిపోయిన కుమారుడు అక్కడ పశ్చాత్తాపడుతున్న విషయం ఏంటి? తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా ఏం చేశాడంట? పాపం చేశాడంట. ఈరోజు నీవు నేను అదే స్థితిలో ఉన్నాము. ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైతే నీ ఏజ్ 20 దాటుతుందో, సంఘమా యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మీరు పరిపక్వతలోకి వస్తున్నారు. మీరు క్రీస్తు పోలికలో పరిపూర్ణతలోకి వచ్చే సమయం అది. యవనస్తులారా, మీరు పరిపక్వతలోకి రావాల్సిన సమయం అది. శారీరకంగా లేదంటే శరీర ఆకృతిలో మీరు పరిపక్వతలోకి రావడం కాదు, కానీ క్రీస్తు పోలికలోకి, క్రీస్తు సారూప్యంలోకి రావడానికి మీ పరిపక్వత చెందాలంట. అర్థమవుతుందా? ఇంకొక యవనస్తుడు ఒక ఆయన వచ్చి అంటాడంట, నాకు 12 సంవత్సరాలే, నాకు 15 సంవత్సరాలు, నాకు 18 సంవత్సరాలు, నేను ఇంకా చాలా మంచివాణ్ణి అని ఇంకొక అతను వచ్చి అన్నాడంట. 20 సంవత్సరాలు దాటిని అంటే మరణపు దిశలోకి చనిపోవడం ప్రారంభించారన్నప్పుడు ఇంకొక ఆయన కొద్ది నిమిషాల తర్వాత వచ్చి అంటున్నాడంట, సహోదరుడా బ్రహ్నం, ఇప్పుడు నాకు చాలా బాగుంది, నా వయసు 18 లేక 16 సంవత్సరాలు, నేను చక్కగా ఉన్నాను అని నీవు అనవచ్చు. కాబట్టి నాకు 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 15 సంవత్సరాలేమో చిన్నపిల్లలుగా ఉన్నాం, 20 సంవత్సరాలు వచ్చేసరికి పరిపక్వతలోకి వచ్చాం, ఇప్పుడు మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 15 నుంచి 20. సో 15 నుంచి 20 సంవత్సరాల మధ్య నాకు 5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు మంచిగా కావాలనుకొని ఒక సహోదరు అన్నాడంట, ఆ సహోదరు బ్రహ్నం, ఇప్పుడు నాకు 18 లేదా 16 సంవత్సరాలు, నేను చక్కగా ఉన్నాను అని అతను అన్నప్పుడు అతను అన్నాడంట, బ్రహ్నం గారు ఒక మాట అన్నాడు, ఏమనంటే, ప్రియమైనవాడా, నేను నీకు ఒక సంగతి చెప్తాను, నేడు నీ తల్లి ఆలయంలో లేదు. ఏం లేదంట? నీ తల్లి నేడు ఆలయంలో లేని ఎడల, నేడు నీ తల్లి ఆలయంలో లేని ఎడల. వాస్తవం చెప్పాలంటే నువ్వు ఒక యవనస్తురాలివి, నీ ఇంటిలో నువ్వు మాత్రమే సంఘానికి వస్తున్నావు, వాక్యం చేత బలపరచబడుతున్నావు, వాక్యం చేత తృప్తిపరచబడుతున్నావు. నీవేమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ నీ తల్లిదండ్రులు వారు అక్కడే ఉండటాన్ని బట్టి, వారు ఆలయంలో ఉండలేకపోవడాన్ని బట్టి నువ్వేమైపోతున్నావంటే చనిపోవలసిన పరిస్థితిలోకి వస్తున్నావు. ఎక్కడి నుంచి అంటే ఆత్మీయ స్థితిలో నుంచి. ఆమె చెప్పండి. ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, సద్బోధకుడా నిత్యజీవం పొందడానికి నేను ఏం చెయ్యాలి? అందరూ తెలుసు ఈ మాట. సద్బోధకుడా నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలంటే ప్రభువారు అన్నాడు, ఒరే నాయన, ఏం చేయని అవసరం లేదు, మంచి చేయడానికి ఏముంది, నువ్వు వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగువాడిని చేసినందు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే నేను చిన్న వయసు నుంచి చేస్తున్నాను, ఇప్పుడు నేను యవనస్తుడిని. అవునంట, నేను చిన్నతనం నుంచి అవి చేస్తున్నాను. మీరు ఇంటికి చూడొచ్చు, మత్తయి సువార్త 19:16 ఉంటుంది. నేను ఇప్పుడు యవనస్తుడిని, చిన్న వయసు నుంచే దాన్ని నేను చేస్తున్నాను. చిన్న వయసు నుంచే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి పెంచారు, దేవుని యొక్క వాక్యంలోనే పెంచారు. ఇప్పుడు నేను యవనస్తుడిని. ఎవరంట? ఇప్పుడు ఎవరంట? ఆయన యవనస్తుడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, నీకున్నటువంటి ఆస్తి అంతటిని పేదలకు పంచి
వచ్చే అన్నప్పుడు అతన్ని వెంబడించడం వదిలిపెట్టాడంట. కారణం ఏంటి? కారణం ఏంటి? అతని తల్లిదండ్రులు ఆ సంఘములో లేరు. నేను చెప్పిన మాట అర్థమైందా? యవనస్తులారు మీకేమో చెప్తున్నా. మీరు మందిరాలకు వస్తున్నారు, మీ నాన్నగారు, మీ అమ్మగారు. ఈ యవనస్తుడు నిత్యజీవం పొందుకోవడానికి వచ్చాడు. నాకు నిత్యజీవం కావాలని, నిత్యజీవం విలువేంటో, నిత్యజీవం యొక్క శక్తి ఏంటో, నిత్యజీవంలో ఏముంటుందో మొత్తం తెలుసుకున్న వ్యక్తి అయ్యుండు కాబట్టి వచ్చి సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు నిత్యజీవం కావాలి, ఏం చేయాలి? ఇదిగో నువ్వు ఎలాగుండు. అక్కడ ఒక మాట రాసి ఉంది, నీ ఆస్తి అంతటిని. ఆస్తి అంటే డబ్బు కాదు, అక్కడ ఇంగ్లీష్లో ఉంది పొజిషన్. పొజిషన్ ఏంటంట? పొజిషన్ అంటే ఏంటి? స్థానం. అతడు ఆయన యొక్క తల్లిదండ్రులు, లేదంటే ఆమె యొక్క తల్లి, అతని యొక్క తల్లి, ఆమె యొక్క డినామినేషన్ సంఘంలో ఒక స్త్రీల కమిటీకి అధ్యక్షురాలు ఉండొచ్చు, లేదంటే ఆయన వేరొక సంఘంలో ఒక సంఘ పెద్ద అయి ఉండొచ్చు. కానీ ఈయన మాత్రం నిత్యజీవం ఎదిగేవాడుగా ఉండొచ్చు. ఇప్పుడు నిత్యజీవం ఎదిగేటువంటి క్రమంలో వారు బయట ఉంటాను బట్టి ఈయన పొందుకోవాల్సిన నిత్యజీవం కూడా వారి ద్వారా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చెప్పిన మాట అర్థమైందా? సంఘమా గుర్తుపెట్టుకోమా, ఏమన్నా వస్తున్నారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నిజమైనటువంటి దేవుని సంఘంలో ఉండి నిజమైన వర్తమానాన్ని కలిగి ఇంకో మాట చెప్తాను. అబ్రహాం అంట ఎలియాజరు పిలిచి అన్నాడంట ఒక మాట. ఎలియాజరు నా కుమార్తెకు ఒక వివాహాన్ని, నా కుమారుడికి ఒక పెళ్లి సంబంధం చూడన్నాడంట. నా కుమారుడికి ఒక పెళ్లి సంబంధం చూడమన్నప్పుడు యజమానుడు బాధ్యత పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఎలియాజరు ఏం చేస్తాడంటే ఆ కొడుక్కి వివాహాన్ని చూస్తున్నాడంట. వివాహ సంబంధాన్ని చూస్తాం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ యజమానుడు పాస్టర్ గారికి ఒక మాట చెప్పాడంట, వారు నా రక్త సంబంధులై ఉండాలి అన్నాడు. ఏమన్నాడు? రక్త సంబంధులై ఉండాలంట. ఇప్పుడు మన బయట వాళ్ళు ఏం చెప్తారంటే మేనరేఖం చేసుకుంటే కాలు వంకరో, కుక్క వంకరో, ముక్కు వంకరో పుట్టిద్ది అంటారు. మరి రక్త సంబంధం అంటే అంతేగా? చెప్పండి అమ్మ, రక్త సంబంధం చేసుకుంటే ఏమైంది? రక్త సంబంధం అంటే ఏంటి? మేనరేఖమేనా? చెప్పాలి. మేనరేఖమేనా? మేనరేఖం చేసుకుంటే ఏంటి భయం? పిల్లోడు కాలు వంకరో, ముక్కు వంకరో, చెయ్యి వంకరో వస్తుందని భయం. ఇప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడు? నా కుమారుడికి కాబోయేటువంటి భార్య రక్త సంబంధి అయి ఉండాలి. ఏమై ఉండాలి? రక్త సంబంధి. ఆమె ఏ రక్త సంబంధి? మనం అనుకున్నటువంటి మన శరీర రక్త సంబంధి కాదు. కానీ అబ్రహాము ఏ వర్తమానం అయితే కలిగి ఉన్నాడో అదే వర్తమానం కలిగినటువంటి స్త్రీ. ఆమె చెప్పండి. అబ్రహాము ఏ వర్తమానం ఎదిగాలో, అబ్రహాము దగ్గరికి ఏ వాక్యం అయితే వచ్చిందో, అబ్రహాములో నుంచి తన కుమారుడికి ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ కుమారుడికి కావలసిన ఆమె కూడా అదే వాక్యంలో ఉండాలి, అదే రక్తంలో కడగబడిన వారై ఉండాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జీవము కలిగిన దేవుని సంఘములో నుంచే నా కుమారుడికి వివాహము చేయమని ఎలియాజరుకు చెప్పాడు అబ్రహాము. ఇప్పుడు పాయింట్కి వద్దాం. మన వర్తమానంలో ఉన్నాం. ఇప్పుడు మనకు పెళ్లి సంబంధాలు కావాలి. డాడీ చెప్పాడు, అమ్మ వర్తమానం చేసుకోవాలమ్మా అని చెప్పారు. మనోళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అది ఉంది, ఇది ఉంది చెప్పి వర్తమానం కాకుండా డినామినేషన్ చేశారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో చక్కటి యవనస్తురాలు, చక్కటి యవన కుమార్తె సాక్షి చెప్తాడు సేవకుడు, అయ్యో పలానా యవనస్తురాలు నా సంఘంలో చక్కటి కోయరుగా పాడుతుంది, చక్కటి ఆ పరిచారకురాలుగా ఉంటుంది, లేదంటే ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటుంది, సంఘంలో పనంతా ముగించుకొని ఒక చక్కటి ఆ యవ్వన కన్యక అనేటువంటి బలమైనటువంటి సాక్ష్యము పొందిన నీవు ఈరోజు అక్కడ ఏమైపోతున్నావు అంటే నీ తల్లి ఆలయములో లేకపోవడం బట్టి, ఆమెన్, నీ తండ్రి ఆలయం లేకపోవడం బట్టి నువ్వు ఏమైపోతున్నావంట? 20 సంవత్సరాలు ఎలాగైతే చచ్చిపోవడం ప్రారంభించాడో ఇప్పుడు 15 సంవత్సరాలు నువ్వు కూడా ఏమని చెప్తానంటే చనిపోవడం ప్రారంభిస్తున్నావంట. చనిపోవడం అందుకొరకు గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధి చేసుకోవాలి. వర్తమానాన్ని చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? వర్తమానం వాళ్ళు అదవుతుందమ్మా. నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోమంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్న వారిని మాత్రం నువ్వు చేసుకోవాలి. ఈ కాలపు వర్తమానంలో నువ్వు పెరుగుతున్నట్లయితే ఈ కాలపు వర్తమానంలో ఉన్న వారిని మాత్రమే నువ్వు వివాహానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, నాకు 18 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 16 సంవత్సరాలు ఉన్నాయి, నేను సేఫ్ జోన్లో ఉన్నా. ఆలోచించడం వస్తారు, బాగా గమనించండి. నీకు యవ్వన దశ రాగానే
నీ భార్య కొరకు, నీ భర్త కొరకు మీరు ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు నాకు భర్తగా రావాలి. ఎవరు రావాలంట? పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు మాత్రమే నాకు భార్యగా, నాకు భర్తగా రావాలని ప్రార్థన చేయాలంట. ఎవరైతే అటువంటి ప్రార్థన చేస్తారో, సహోదరుడు విలియం బ్రెన్హాం గారంట తన భార్య, మొదటి భార్య చనిపోయిన తర్వాత ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడంట తన కాబోయే రెండో భార్య పేరు, వివాహము అయ్యేటువంటి ఆ డేట్ కూడా ప్రవక్త గారి దేవుడు చెప్పాడంట. నేను చెప్పిన మాట అర్థమైందా? ఈరోజు నీవు నేను కూడా గుర్తుపెట్టుకోండి సంగమా, యవనస్తులారా. ఏదో ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా, మీరు కోరినట్లుగా మీరు జీవించడం కాదు. నీవు నేను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఇంకో మాట కూడా చెప్తాను, ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చావో నీలో కంట ఆయన జీవం వచ్చిందంట. అదే నిన్ను ఎదురు చూసినట్లు చేస్తాను. ఎందుకంటే ఏదో నీలో ఒకటి ఉందని చెప్పానే, ఆ ఒకటి ఏంటంటే అది నిన్ను ఎదురు చూసినట్టు చేస్తుందంట. అది నిన్ను ఆయన రాకడ కొరకు, లేదంటే ఆ రాజ్యంలో ఉండడం కొరకు నిన్ను నన్ను ఎదురు చూసినట్టు చేస్తుంది. అంటే నీలో ఉన్న అదే ఆయన ఆత్మ, ఆయన జీవం. ఈరోజు ఎంతమంది ఆయన జీవం కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది పరలోకం గురించి ఆశపడి జీవిస్తున్నారు? వాక్యం కొరకు రోషంగా ఎంతమంది జీవిస్తున్నారు? యవనస్తులు గమనించండి. ఈరోజు నీ ఎద్దుకు వచ్చినటువంటి వాక్యం కోసం నువ్వు ఎంత రోషంగా జీవిస్తావు? గమనించండి యవనస్తులు, నీ యొద్దకు వచ్చినటువంటి వాక్యం కొరకు. ఇంకో మాట చెప్తాను, తప్పుడు బోధలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, చదువుకున్న వారై ఉండి మీరు బైబిల్ చదవకపోవడం బట్టే తప్పుడు బోధల ప్రబలుతున్నాయి. అబద్ధ బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చదువుకున్న వారై ఉండి మీరు బైబిల్ చదవకుండా, దేవుని కృపని ఆధారపడకుండా, ఏది చెప్పినా తల వంచుకొని మా సేవకుడు చెప్పింది నిజం అన్నట్లుగా మీరు సేవకుని మీద ఆధారపడ్డని బట్టి ఈరోజు తప్పుడు బోధలు వస్తున్నాయి. బయట డినామినేషన్లో మన బోధ తప్పు అంటారు. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? కేవలం వారు ఎవరి మీద ఆధారపడ్డారంట? సేవకుని మీద మాత్రమే ఆధారపడ్డారు. ఏ చెప్తుంది? ఎస్. ఎప్పుడైతే పాపములో నుంచి పాపము వారిని దూరం చేసిందో, పాపం వారిని దేవునికి దూరం చేసిందో, వెంటనే వారంట, అయ్యో ప్రభా మేము పాపంలో ఉన్నామయ్యా, నేను నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించు ప్రభా, రక్షకుడా మమ్మల్ని రక్షించయ్యా అని ప్రార్థన చేయడం ప్రారంభించారంట. వారు ఎప్పుడైతే రోగంలో పడ్డారో, అయ్యా మాకు ఈ రోగం వచ్చిందయ్యా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభా అని ఆదాములు ప్రార్థన చేయడం బట్టి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళని రక్షించడానికి మరలా కల్వరిలో ఒక మార్గం వేశాడంట. ఆమె దూరమైనటువంటి వారి కోసం దేవుడు ఏం చేశాడంట? మార్గం వేశాడంట. వారిని రక్షించుకోవడానికి, వారిని విమోచించుకోవడానికి దేవుడు మరలా ఏం చేశాడంట? ఒక మార్గాన్ని వేశాడు. ఏం చేశాడు దేవుడు? ఒక మార్గం. ఎలా వేశాడు మార్గం చెప్పాలి? కల్వరి మార్గం. ఆయన రక్తం ద్వారా ఒక మార్గాన్ని వేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రార్థన చేశారంట? మేము పాపులం ప్రభా, మమ్మల్ని నశించిపోతున్నాం ప్రభా, మమ్మల్ని మేము రోగంతో ఉన్నాం ప్రభా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభా. అందుకోసమనే ఒకరు వచ్చి అంటాడు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి, వీడు గుంటివాడిగా పుట్టడానికి, వీడు తల్లి పాపం చేసిందా, వీడు తండ్రి పాపం చేసిందంటే, వీడు తల్లి తండ్రి పాపం చేయలేదు, దేవుని యొక్క నామం మహిమపరచబడ్డానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క నామం, ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాన్ని ఆయన స్వస్థపరచువాడు అని వ్యక్తపరచడం కోసమే వాడు ఏం చేశాడంట? అక్కడ గుడ్డివానిగా పుట్టాడంట. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాన్ని ఎవరి ద్వారా వ్యక్తపరుస్తుందంటే యవనస్తులైనటువంటి మన ద్వారానే. మీరు దేవుని బలమైన సంఘం. అందుకోసమే దేవుడంట ఈ కాలాన్ని ముగించుకొని మళ్ళా ఆవలి గట్టుకు వెళ్ళిపోయిన తర్వాత వారు చిన్నవారే కానీ 70-80 సంవత్సరాల వారే కానీ 18 సంవత్సరాల వారుగా కనబడతారంట. చెప్పిన మాట అర్థమైందా? మన ప్రవక్త బ్రెన్హాం గారు ఒకరోజు ఆయన పరలోక దర్శనాన్ని చూసినప్పుడు ఒక 80 సంవత్సరాలు ఏమో ఆమెకి బ్యాప్టిజం ఇస్తే, ఆమె అంటే అక్కడ నిలబడి ఈయన గారు లోపలికి వెళ్తుంటే, సహోదరా బ్రెన్హాం అని ఆయన దగ్గరికి వెళ్తుంటే ఈయన గుర్తుపట్టలేపండి, ఎవరేమా ఎంత అందంగా ఉంది సహోదరా బ్రెన్హాం అంటే. ఆమె వచ్చి చెప్పిందంట, ఒకానొక సమయంలో నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు బాప్టిజం ఇచ్చావే, నా కోసం ప్రార్థన చేసావే,
ఆమె నేనే. అది ఆమె ఎలా అయిపోయిందంట, 80 సంవత్సరాల పండు వయసులో ఉన్న ఆమె ఇప్పుడు ఏమైపోయిందంట, 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారికి. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, యవ్వనము దేవుని ఉద్దేశంలో ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. కానీ నీ యవ్వన ప్రాయంలో నువ్వు ఎలా జీవిస్తావో తెలుసా? ఒక్క మాట చెప్పిన ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-16 వచనాలకు 11 వచనాలకు అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట తిమోతికి రాసిన పత్రికలో మొదటి 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్న మాట, ఎవరు కూడా మీ యవ్వనాన్ని బట్టి తృణీకరింప వద్దు. యవనస్తులు దేనివల్ల తృణీకరిస్తారు చెప్పండి? వాళ్ళ మాట వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల, ఏంటంట వాళ్ళ రోగ సంబంధమైన ప్రేమల వల్ల, విశ్వాసంలో సరిగ్గా లేకపోవడం వల్ల, వారి పవిత్రతను కాపాడుకోలేకపోవడం బట్టి ఈరోజు యవనస్తుల్ని తృణీకరిస్తున్నారు. అందుకోసం దేవుని ప్రవక్త చెప్తున్న మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి సంగమా. అమ్మా యవనస్తులారా, ఎవ్వరు కూడా మిమ్మల్ని తృణీకరింప ఎవరు నిన్ను యవ్వనాన్ని బట్టి తృణీకరించవద్దు. కాబట్టి నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నీ మాట ఆయన మాట అయి ఉండాలి. ఆయన మాటలో జీవం ఉంది. అదే మాట నువ్వు పలకాలి. వాస్తవం చెప్పాలంటే ఆదాము అవ్వ మాట ద్వారా కలగాలంట. నేను చెప్పిన మాట అర్థమైందా? ఆదాము అవ్వ ఎలాగున్నారు? దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు కలుగును గాక అంటే సృష్టి కలిగింది. ఇప్పుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్న వారు కూడా ఏమనాలి? కలుగును గాకంటే కలగాలి. ఆకలి అయినప్పుడు ప్రవక్త గారు ఉడతలు కలుగును గాకంటే కలిగినాయి. అలాగే నీవు నేను కూడా అంటే కలుగును గాకంటే కలగాలంటే. పిల్లలు ఎలా పుట్టాలంటే కలుగును గాక. ఇప్పుడు అబ్రహాముకు పిల్లలు ఎలా పుట్టారు చెప్పాలి. అబ్రహాముకి ఇస్సాకు ఎలా పుట్టాడు? శరీర సంబంధం ద్వారా పుట్టాడా? పలకబడిన మాట ద్వారా. నేను ఒకసారి ఇక్కడే చెప్పినట్టు గుర్తుంది నాకు. ఎందుకంటే వారు యవ్వన వయసులోనే వివాహం చేసుకున్నారు. శారా అబ్రాము యవ్వన వయసులోనే వారు వివాహం చేసుకున్నారు. అప్పుడు కలగనటువంటి బిడ్డలు మరి తర్వాత ఎలా కలిగారు? వారి శరీర సంబంధాన్ని బట్టి కాదు, కానీ పలకబడిన మాట ద్వారా. ఈరోజు నీవు నేను కూడా పలకబడిన మాట పరిచర్యలోకి నీవు నేను రావాలి. అదే పరిపూర్ణత, అదే యవ్వన దశ. మరలా దేవుడు నిన్ను నన్ను ఈరోజు నువ్వు వృద్ధాప్యంలోకి రాని, 70 సంవత్సరాల్లోకి రాని, 80 సంవత్సరాల్లోకి వెళ్ళని, మరలా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తానంటే నిత్య యవ్వనంలోకి తీసుకొస్తున్నాడు. అది నేను తీసుకొచ్చేది నీలో ఉన్న పరిశుద్ధాత్మ. అదే పుత్ర స్వీకారం. నిన్ను దత్తపుత్రునిగా ఏం చేస్తుందంట? స్వీకరిస్తుందంట. నిన్ను దత్తపుత్రులుగా స్వీకరిస్తాను. ఈరోజున నీవు నేను దత్తపుత్రులుగా స్వీకరించబడాలి అంటే యవనస్తులు కనీసం వాక్యం గురించి కానీ, బాప్టిజాల గురించి కానీ, మారు మనసు గురించి కానీ ఏమాత్రం ఆలోచించరు. ఏమండి, ఎంతమంది యవనస్తులు ఇక్కడ బాప్టిజం తీసుకున్న వారు ఉన్నారు? ఎంతమంది యవనస్తులు బాప్టిజం తీసుకుని ఉన్నారు? చూడండి, ఎందుకు మీరు బాప్టిజం గురించి ఆలోచించట్లేదు? కారణం ఏంటో తెలుసా? మేము యవనం కదా, యవనంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, యవనంలో కొన్ని తప్పిదాలు ఉంటాయి కదా. యవనస్తులు కనుక మేము పడిపోతాం కనబట్టి మేము లోకంలో ఏదో సాధించాలి, అన్నీ సాధించిన తర్వాత చదువుకున్నాం, నిలబడటం కష్టం అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజున వాక్యానికి దూరంగా ఉంటున్నా. గుర్తుపెట్టుకో, నీవే అసలు దేవుడికి కావాల్సింది. నీ యవ్వన ప్రాయమే దేవుడికి కావాలి. ఈ యవ్వనంలో నువ్వు పరిస్థితి కలంకమైన మచ్చని రాగం లేక కన్యకగా నువ్వు నేను ఉండాలి. రేపు పెళ్లి చేసుకునేది కన్యకనే దేవుడు, యవనస్తురాలనే. నేను చెప్పిన మాట అర్థమైందా? ఈ శరీరం మార్పు చెంది మరలా ఏం చేస్తుందంటే మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ శరీరం మరలా దేవుడు ఏం చేస్తాడంట? యవ్వన శరీరంగా మారుస్తాడంట. యవ్వనస్తులుగా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. ఎలాగో తెలుసా? అది రాసుకొని, ఇది రాసుకొని, అది పూసుకొని, ఇది పూసుకొని, బ్యూటీ పార్లర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి. మనం కాదులేండి, బయట వాళ్ళ గురించి చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరుగా? అమ్మ మీకు వందన, మంచోడు. అర్థమవుతుందా? యవనస్తులుగా ఉండడానికి రకరకాల కాస్మెటిక్స్.
నీకు నువ్వు తయారవుతే యవనస్తులు అవ్వో, ఆయన ఆత్మ వచ్చి నిన్ను యవనస్తులు చేసింది. నీలో ఉన్నది నిన్ను అలాగూ చేసిద్దంట. ఆమేన్. కాబట్టి నీవు నేను ఈ యవ్వన దశను చాలా జాగ్రత్తగా కాబట్టి నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవు క్రీస్తు సంఘం. ఇప్పుడు క్రీస్తు సంఘం ఏమవ్వాలి? క్రీస్తు రక్తం చేత కడగబడాలి. యవనస్తులారా గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడకపోతే ఇదే మిక్కిలి అనుకోసం. చాలామంది ఇప్పుడే మాకెందుకులే బాప్తిజం, ఇప్పుడే మాకెందుకులే, ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇంకా చిన్న వయసే కదా. నీకు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటినాయి అంటే నీవు బాప్తిజం తీసుకునే అర్హత ఉంది నీకు. నేను చెప్పిన మాట అర్థమైందా? 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు దాటినాయి అంటే నీకు బాప్తిజం తీసుకోవడానికి అర్హత పొందినట్టే. నువ్వెందుకు ఆలోచించట్లేదు? సంఘంలో ఒక బలమైనటువంటి సాధనముగా వాడబడాల్సి నీవు, ఒక పరిచారకులుగా ఒక పరిచర్య ధర్మాన్ని కొనసాగించవలసి నీవు. గుర్తుపెట్టుకున్నామా, రక్షణ పొందకుండా చేసే పరిచర్యకు, రక్షణ పొందిన తర్వాత చేసే పరిచర్యకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? రక్షణ పొందిన పరిచర్య చాలా జాగ్రత్తగా గమనించాలి. యవనస్తులు ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? దేవుడి పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి నిన్ను ఆయన భారీగా చేసుకొని. ఏమండి, పెళ్లి చేసుకోవాలంటే యవనస్తులను చేసుకుంటారా, ముసలోళ్ళు చేసుకుంటారా? చెప్పండి. అంతేనా? ముసలోళ్ళు చేసుకుంటా అన్నోళ్ళు ఎంతమంది? ముసలోళ్ళు కూడా యవనస్తులే కావాలనుకుంటాడు. ఆమె ముసలోళ్ళు కూడా. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన నిన్ను కోరుకుంటున్నప్పుడు నువ్వు దేన్నో కోరుకుంటూ ఆయన విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, పరలోకానికి దూరంగా వెళ్తున్నావేమో. యవ్వనము బహుభయంకరం. దేవుని యొక్క ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా సృష్టి తెలిసిందంట. కంక్లూజన్ దీనంతా కూడా దేవుని సృష్టి అంట. యవనస్తులు పరిపూర్ణతలోకి వెళ్ళి మరలా ఎప్పుడు వారు పరిపూర్ణ అవుతారంటే ఆ 1000 ఏండ్ల పాలనలో. ఆమేన్. 1000 ఏండ్ల పాలనలో వీరందరూ కూడా మరలా ఏమొస్తారంటే పరిపూర్ణలోకి వస్తారంటే ఎలాగంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలోకి, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కలిగి. అది చెప్పా కదా, యవనస్తులు మాటలోను ప్రవర్తన అంటే దేవుడు చెప్పినటువంటి గుణలక్షణాలు. 1 పేతురు రాసినటువంటి ఆ గుణలక్షణాలు ఏంటి? విశ్వాసం, సద్గుణం, ఆశా నిగ్రహం, సహోదర ప్రేమ, ఇవి ఉన్నాయి కదా. ఈ సద్గుణాలను ఎవరైతే కలిగి జీవిస్తారో వారి ప్రవర్తనలో వారు పరిపూర్ణులు అవుతారు. చివరిది సహోదర ప్రేమ. మనం పరిపూర్ణ అవ్వాలంట. ఎప్పుడైతే మనం పరిపూర్ణ అవుతామో అప్పుడంట ఈ భూమికి విడుదలంట. ఈ భూమికి విడుదల, ఈ భూమికి విమోచన. అప్పుడు మరలా ఆ 1000 ఏండ్ల పాలనలో గుర్తుపెట్టుకోండి ఏమైపోద్దంటే చెట్లు ఆకులు రాలవు, రోగం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, ప్రసవేదన ఉండదు. అందుకొరకనే ఈ సృష్టి ప్రసవేదన పడలేక ఈ ఆకులు ఇవన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా ఆ వేదనతో ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరు వాళ్ళెవరో మనకు తెలిస్తే, ప్రత్యక్షత అంటే బయటకు తీసుకురాబడ్డం, ప్రత్యక్షత అంటే తెలియబడడం, లేదంటే ప్రత్యక్షత అంటే ఏంటంట తెలియబడడం. వారెవరో తెలిస్తే వీరికి విమోచన. అందుకోసం చేస్తుంది వారు నువ్వే ఎందుకు అవ్వకూడదు? ఆ చిట్ట చివరి ఆ మనిషి లేదంటే ఆ దేవుని కుమారుడు ఇక్కడ కూర్చున్నా మీరే ఎందుకు అవ్వకూడదు? అది నువ్వేనేమో. యవనస్తుడు, అది నువ్వేనేమో. ఎందుకు నీ యొక్క రక్షణ చేస్తున్నావు? ఎందుకు నీ ఆలోచనని తప్పుదోవ పట్టిస్తున్నావు? వాక్యములో వర్తమానంలో నిలిచి ఉండవలసినటువంటి నీ ఆలోచన ఎటువైపు వెళ్తుంది? ఆయన సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందంటే మీకోసమే. మీరేదో ఉద్ధరిస్తారని కాదు, ఆయన విమోచిస్తాడని. ఈరోజు మనకు విమోచన అవసరం, అలాగే సృష్టికి కూడా విమోచన అవసరం. అందుకోసమే సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. అది ఎందుకు దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తుందంటే దానికున్న ప్రసవేదన పోగొట్టుకోవడానికి, దానికి ఉన్నటువంటి ఈ బాధ పోగొట్టుకోవడానికి. వారెవరో తెలిస్తే వీరికి భూమికి ఏమవుతుందంట? విమోచన వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏంటో ఆయన మనకు రివీల్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా నీవు ఆయన గురించి పట్టించుకోలేక
ఆయన గురించి ఆలోచించుకోకుండా ఉన్నావేమో. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ రాసు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయనతో నిత్యము నిన్న వచ్చినటువంటి దైవజనులు చెప్పారు కదా, మంచి చక్కటి పెళ్లి విందంట. చక్కటి పెళ్లి విందు. 3.5 సంవత్సరాలు పెళ్లి విందు ఎవరైనా పెడతారా? ఒక్కరోజు పెట్టడానికి, ఒక్కరోజు పెళ్ళి అయితే 2వ రోజు విందు పెట్టడానికి కష్టమైపోతుంది. 3.5 సంవత్సరాలు. నిన్ను ఎంత ప్రేమిస్తే, ఆయన నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడో ఒకసారి దాన్ని బట్టి నేను అర్థం చేసుకోండి. నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు? నీ యవనేచ్ఛలను బట్టి, నీ యవన ఆలోచనలు బట్టి ఈరోజు నువ్వు దేవునికి వాక్యానికి దూరంగా ఉంటున్నావేమో. నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకోవలసి నీవు ఇంకా నీ రక్షణను అలక్ష్యం చేస్తున్నావేమో. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నీ వాణిగా నీ దానిగా నేను చేస్తానయ్యా. నా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళిక నా ద్వారా అది నెరవేర్చబడాలి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుని కృప పొందుకో. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. అందరి తలలు వంచండి. దేవుని యొక్క గుణ లక్షణాలు